తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే రాబోతున్నారా అంటే జరుగుతున్న ప్రచారమైతే అలాగే సాగుతోంది. పీకే 2019 ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆయన తెలంగాణలో కూడా అధికార బీఆర్ఎస్కి వ్యూహకర్తగా కొంతకాలం సేవలందించారు. ఆ తర్వాత ఎందుకో తప్పుకున్నారు అని టాక్ నడిచింది. తిరిగి ఎన్నికల ప్రచారం పీక్స్లో ఉండగా హడావిడిగా పీకేని బీఆర్ఎస్ అధినాయకత్వం రప్పించి ఫైనల్ ఫైటింగ్ కోసం సలహాలు తీసుకుందని ప్రచారం జరిగింది. మొత్తానికి తెలంగాణలో బీఆర్ఎస్ ఓడింది. ఇక పీకే శిష్య బృందం తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు తమ సేవలను అందిస్తోంది. కాంగ్రెస్ కి సునీల్ కనుగోలు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా నియమితులై ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. వైసీపీకి ఏపీలో ఐపాక్ టీం వర్క్ చేస్తోంది. ఇక పీకే బీహార్లో రాజకీయ పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. కానీ అక్కడ ఆయనకు అనుకున్న స్పందన అయితే జనాల్లో రాలేదు. దాంతో ఆయన తన ఎన్నికల వ్యూహకర్త పాత్రలోకే మారాలని చూస్తున్న వేళ తెలుగుదేశం నుంచి ఆయనకు భారీ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ మధ్యన చంద్రబాబు జైల్లో ఉన్న టైంలో నారా లోకేష్ ఎక్కువగా ఢిల్లీలో గడిపేవారు. ఆ టైంలో పీకేతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఏర్పడినట్లుగా చెబుతున్నారు. దాంతో ఆయన పీకేని టీడీపీకి వ్యూహకర్తగా తీసుకోవాలని తండ్రి చంద్రబాబుకు గట్టిగా చెప్పారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల హైదరాబాద్ వచ్చిన పీకేని టీడీపీకి ఇప్పటికే వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ కలిశారు. అసలు ఈయన కూడా పీకే టీం మెంబర్గా ఒకనాడున్నవారే. దీంతో ఇద్దరి మధ్యన ఏపీ పాలిటిక్స్ విషయం చర్చకొచ్చినట్లుగా తెలిసింది అని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే గ్రౌండ్ లెవెల్లో రాబిన్ శర్మ టీంతో పాటు పీకే టీం కూడా ఇక మీదట పనిచేస్తుందని తెలుగుదేశం వర్గాల నుంచి ప్రచారంగా ఉంది. పీకే 2019లో జగన్ వైపు ఉండి గెలిపించారు. ఇప్పుడు ఆశ్చర్యకరంగా టీడీపీ వైపు ఆయన ఉంటారా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. అలాగే ఎన్నికల వ్యూహకర్తలు కూడా అదే రాజకీయాల్లో మునిగి తేలుతున్నవారు కాబట్టి వారు ఎటువైపైనా ఉంటారు అని అనుకోవచ్చు. ఇక పీకేకు ఇటీవల కాలంలో శిష్య బృందాల నుంచి పెద్ద ఎత్తున పోటీ ఎదురవుతుంది. మొదట్లో వారిని పెట్టుకుని విజయాలు సాధించిన పీకే ఇప్పుడు వారంతా వేరుపడ్డంతో ఏం కాకుండా పోయారు అని అంటున్నారు. మళ్లీ పీకే ఇప్పుడు ఫీల్డ్లోకి వచ్చిన మునుపటి జోరు చూపించగలరా అన్నది చర్చగా ఉంది. వీటికంటే ముందు ఒకనాడు వైసీపీతో పీకేని కలిపి విమర్శించిన టీడీపీ కానీ దాని అనుకూల మీడియా కానీ ఇప్పుడు పీకే సేవలు తీసుకుంటుందా అన్నది మాత్రం ప్రశ్నగానే ఉంది. దీని మీద అఫీషియల్ క్లారిటీ అయితే రావాల్సి ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏమవుతుందో.